క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 42వ అధ్యాయము మొదటి 2 వచనములు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్టు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను. ప్రియులారా, మనము ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి మాట తీరు, ప్రవర్తన, క్రియలు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాము, ఇష్టపడుతూ ఉంటాము. వారిని చూడగానే మనకు సంతోషము, నెమ్మది కలుగుతుంది. ముఖ్యముగా తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రతి కదలికను, వారి మాటలను వారి మనసులో దాచుకుంటారు. ఎన్ని శ్రమలు, కష్టాలు ఉన్నప్పటికీ తమ బిడ్డల చిరునవ్వును చూడగానే ఎంతో నెమ్మదిని, సంతోషమును పొందుకుంటారు. ఏది ఏమైనప్పటికీ మనకు నచ్చిన వ్యక్తి చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి క్రియ మనలను సంతోషింపజేస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఈ లోకంలో ఉన్న అన్ని నామముల కన్నా మధురమైన నామమును కలిగిన మన ప్రియ ప్రభువు మనకు రక్షణను అనుగ్రహించినవాడు, విమోచనను కలుగచేసినవాడు, మరణాన్ని జయించినవాడు, జీవమును అనుగ్రహించేవాడు, సమస్తాన్ని నోటి మాటచే జరిగించగల శక్తి కలిగినవాడు, రోషము గల దేవుడు, పరిశుద్ధమైన పవిత్రమైన నామము కలిగినవాడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడైన మన ప్రియుడు, వరుడైన యేసుక్రీస్తును మనము ఏ విధముగా ప్రేమిస్తున్నామో, ఆయన కోసము ఆయన స్వరమును, మాటలను వినుటకు, ఆయన ముఖమును చూచుటకు, ఆయనను కలుసుకొనుటకు మనము ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటున్నాము, ఏమి ఆకాంక్షిస్తుంటున్నాము. నీ బలమును, నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది అని భక్తుడైన దావీదు మరియు కోరాహు కుమారులు దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నారు. మరి దావీదు వలె మనము దేవుణ్ణి ప్రేమించువారముగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో కనబడుటకు, దేవునితో సమయము గడుపుటకు, దేవుని ముఖము చూచుటకు, దేవుని గురించి ధ్యానించుటకు వారి వలె తృష్ణ కలిగి ఆశపడుచు ఉంటున్నామా? ఒకమారు ఆలోచించుకుందాము. ప్రియులారా, ఈ లోకములో మన ప్రేమ అల్పమైనదని, అశాశ్వతమని తెలిసినా కూడా మనము వారి మాటలను వినుటకు, వారి ప్రేమను పొందుకొనుటకు, వారి ముఖము చూచుటకు మనము ఎంతో ఆరాటపడుతూ ఉంటాము కదా. మరి దేవుని సన్నిధిని నిత్య సంతోషమును, నిత్య సుఖమును, శాంతిని, సమాధానమును అనుగ్రహించే పరిశుద్ధమైన, పవిత్రమైన, శాశ్వతమైన ప్రేమను మనకు పంచే మన రక్షకుని కోసము ఏ విధముగా ఆరాటపడుతున్నామో ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాం. దేవుని కొరకు ఆశ కలిగి జీవిద్దాము. అతి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. సజీవుడవైన దేవా, సర్వలోకమును మీ నోటి మాట చేత ఏలుచున్నవాడవు. అట్టి గొప్ప దేవుడవైన నిన్ను మా జీవితాలలో కలిగి ఉండుటకు మీ సహాయమును దయచేయండి తండ్రి. మీ కొరకు ఆశ కలిగి మిమ్మును సమీపించి మీ ప్రేమయే శాశ్వతమైనదని అనేకులకు నిన్ను ప్రచురపరిచే కృపలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.